నమస్తే. మే 18వ తారీఖు రాహుకేతువులు రాహు భగవానుడు కేతు భగవానుడు కూడా రాశి పరివర్తన చెందుతారు. రాహుకేతువులు జనరల్గా సంవత్సరంన్నర అంటే 18 నెలల తర్వాత మారుతూ ఉంటారండి. అయితే ఈ రాహుకేతువుల రిజల్ట్స్ అందుకనే జనాన్ని జనరల్గా పీడిస్తూ ఉంటాయి, లేకపోతే లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ఒకవేళ గనక ఎప్పుడైనా సరే లాభకారకమైన గృహాల్లో గనక వీళ్ళు బెనిఫిక్ హౌసెస్లో గనక వచ్చినట్లయితే రాహుకేతువులు మంచి రిజల్ట్స్ ఇస్తారు. అదే గనక అష్టమ 12వ స్థానాల్లో వ్యయ స్థానాల్లో కనుక వచ్చినట్లయితే కాస్త మనం అనుభవించే టైము కొంచెం ఎక్స్టెండెడ్గా ఫీల్ అవుతానికి అట్లాంటి ఆస్పెక్ట్స్ మనం చూస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రాహుకేతువులు ప్రస్తుతానికి రాహు భగవానుడు మీనరాశి యందు, కేతు భగవానుడు కన్యరాశి యందు నవంబర్ 2023 నుంచి కూడా అక్కడే గోచారంలో అక్కడి నుంచి ఉన్నారు. రేపు మే 18, 2025న వీళ్ళిద్దరూ కూడా రాహు భగవానుడు కుంభరాశిలోకి, తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి వస్తారు. ఈ ఇద్దరు గ్రహాలు కూడా వీళ్ళు చెందుతున్న ఈ రాశి పరివర్తన ఏ రకంగా ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి 12 రాశుల మీద అనేది ఈ వీడియోలో రానున్న వీడియోలో మనం తెలుసుకుందాం. రాహుకేతువుల యొక్క రాశి సంచార మార్పు రేపు మే 18 జరుగుతోందని తెలుసుకున్నాం కదా. మే 18న మీనరాశి నుంచి రాహు భగవానుడు కుంభరాశిలోకి, కన్యారాశి నుంచి సింహరాశిలోకి మారుతున్న కేతు భగవానుడు మీ కర్కాటకం వాళ్ళకి ఏ రకంగా ఆయన మార్పులు ఇస్తారనే తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాహు భగవానుడు ఇప్పటిదాకా భాగ్యస్థానంలో సంచారం చేశారు. భాగ్యస్థానం నుంచి అష్టమ స్థానానికి ఆయన గోచారంలోకి రావడం జరుగుతుంది. కేతు భగవానుడు వచ్చి మీకు తృతీయ స్థానం నుంచి ద్వితీయ భావానికి రావడం జరుగుతుంది. ఈ భావాల్లో ఉన్న ఈ భగవానులు ఇద్దరూ కూడా ఏ రకంగా మీకు రిజల్ట్స్ ఇస్తారనేది తెలుసుకుందాం. రాహు భగవానుడు అష్టమానికి వస్తున్నారు అని చెప్పగానే భయపడద్దు, ఏమవ్వదు. మీరు ఏ రకంగా అయితే ఏమైతే అచీవ్ చేయలేదో అటువంటి వాటికి మీకు ఎక్కడో ఒక చోట ఒక చేయూత అనేది దొరుకుతుంది, అంటే ఒక మద్దతు అనేది దొరుకుతుంది, ఒక హెల్ప్ అనేది దొరుకుతుంది. ఇక్కడ అది రాహు భగవానుడు అష్టమానికి వచ్చినప్పుడు చేసేది. ఓకే, అంతకంటే ఇబ్బంది ఏం లేదు. సరే, కొన్ని ఉంటాయి, తర్వాత మాట్లాడుకుందాం అవి మనం చెప్పుకున్నప్పుడు. బట్ మీ జన్మతః రాహు ఎక్కడున్నాడో చూసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. కానీ జనరల్గా మీకు ఏదైతే మీ పూర్వజన్మ కర్మరీత్యా ఏవేవైతే మీకు తెలియాలో అవన్నీ కూడా మీకు ఇక్కడ తెలియడం జరుగుతుంది. తర్వాత పూర్వజన్మ కర్మ నివృత్తి చేయించడానికి జరుగుతుంది. తర్వాత మీ జీవితంలో ఎంతో కాలం నుంచి మీకు జరగనివి, ఆగిపోయినవి, అటువంటి వాటికి మీకు ఇక్కడ చేయూత అనేది రావడము, హెల్ప్ అనేది అందడం లాంటివి జరుగుతూ ఉంటాయి. రుణ రోగ శత్రు బాధల నుంచి జాగ్రత్త. రుణాలు అవసరమైతేనే తీసుకోండి, అవసరం లేకపోతే తీసుకోవద్దు. 1కి 2 తీసుకోకండి. 1 అయిన తర్వాత 2 తీసుకోండి. ఇప్పుడు అక్కర్లేదండి రుణాలు, ఉన్నవే ఇప్పుడు ఎలా తీరాలి అంటే ఇక్కడ తీరుతాయి. రుణ విమోచన లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రము రోజు సాయంత్రం మంగళవారం మొదలుపెట్టి సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో చదువుకోండి, శుభం జరుగుతుంది. తర్వాత మీకు లాభస్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఎవరో ఒక మంచి ఫ్రెండ్ మీకు దొరకడం జరుగుతుంది. చక్కటి ఫ్రెండ్షిప్ ఉంటారు. తర్వాత మీకు మంచి ఇంట్రెస్ట్ అనేది వాళ్ళతో పెరుగుతుంది. ఏమో చెప్పలేం, ఇక్కడ పెరిగి వాళ్ళతో వివాహం దాకా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అన్నీ సవ్యంగా జరిగితే ముందుకు వెళ్ళొచ్చు. కేతు భగవానుడు మీకు ద్వితీయ స్థానానికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మదర్ యొక్క హెల్త్ జాగ్రత్త. మదర్ యొక్క కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామి యొక్క హెల్త్, మదర్ యొక్క హెల్త్ చల్లగా చూసుకుంటూ ఉండండి. అవసరమైన టెస్టులు టైంకి చేసుకుంటూ ఉండండి. జీవిత భాగస్వామితో కూడా నోరు జారి ఏదో మాట అనకండి. నోరు జారిన తర్వాత ఒక మాట మనం వెనక్కి తీసుకోలేమనే ఫిలాసఫికల్ స్టేట్మెంట్ అందరికీ తెలుసు, బట్ జారేయడం కూడా ఇంకా ఈజీగా తెలుసు. సో కాబట్టి అలాంటివి చేయకుండా ఉండండి. హౌస్ ఆఫ్ లాసెస్ని కూడా కేతు చూస్తారు. ఇక్కడ హౌస్ ఆఫ్ లాసెస్ని చూస్తారు కాబట్టి ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. అది కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ప్రదేశాలకే ప్రయాణం ఎక్కువగా సాగుతూ ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి దూరంగా ఉన్న ప్రదేశాలకి వెళ్తూ ఉంటారు. ఏదైనా విద్య నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ తర్వాత బాగా రిలీజన్ గురించి, ఒకల్ట్ సైన్సెస్ గురించి నేర్చుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. పర్వాలేదు, నేర్చుకోవచ్చు, ఆనందంగా చదువుకోండి, చక్కగా విద్య నేర్చుకోండి, బాగా స్కిల్ సెట్ పెంచుకోండి, శుభంగా జరుగుతుంది. శుభం. రాహుకేతువులు జనరల్గా సంవత్సరంన్నర అంటే 18 నెలల తర్వాత మారుతూ ఉంటారండి. అయితే ఈ రాహుకేతువుల రిజల్ట్స్ అందుకనే జనాన్ని జనరల్గా పీడిస్తూ ఉంటాయి, లేకపోతే లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ఒకవేళ గనక ఎప్పుడైనా సరే లాభకారకమైన గృహాల్లో గనక వీళ్ళు బెనిఫిక్ హౌసెస్లో గనక వచ్చినట్లయితే రాహుకేతువులు మంచి రిజల్ట్స్ ఇస్తారు. అదే గనక అష్టమ 12వ స్థానాల్లో వ్యయ స్థానాల్లో గనక వచ్చినట్లయితే కాస్త మనం అనుభవించే టైము
కొంచెం ఎక్స్టెండెడ్గా ఫీల్ అవుతానికి అట్లాంటి ఆస్పెక్ట్స్ మనం చూస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రావుకేతువులు ప్రస్తుతానికి రావు భగవానుడు మీనరాశి యందు, కేతు భగవానుడు కన్యరాశి యందు నవంబర్ 2023 నుంచి కూడా అక్కడే గోచారంలో అక్కడి నుంచి ఉన్నారు. రేపు మే 18, 2025న వీళ్ళిద్దరూ కూడా రాహు భగవానుడు కుంభరాశిలోకి, తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి వస్తారు. ఈ ఇద్దరు గ్రహాలు కూడా వీళ్ళు చెందుతున్న ఈ రాశి పరివర్తన ఏ రకంగా ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి 12 రాశుల మీద అనేది ఈ వీడియోలో, రానున్న వీడియోలో మనం తెలుసుకుందాం. రాహుకేతువుల యొక్క రాశి సంచార మార్పు రేపు మే 18 జరుగుతోందని తెలుసుకున్నాం కదా. మే 18న మీనరాశి నుంచి రాహు భగవానుడు కుంభరాశిలోకి, కన్యారాశి నుంచి సింహరాశిలోకి మారుతున్న కేతు భగవానుడు మీ కర్కాటకం వాళ్ళకి ఏ రకంగా ఆయన మార్పులు ఇస్తారనే తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాహు భగవానుడు ఇప్పటిదాకా భాగ్యస్థానంలో సంచారం చేశారు. భాగ్యస్థానం నుంచి అష్టమ స్థానానికి ఆయన గోచారంలోకి రావడం జరుగుతుంది. కేతు భగవానుడు వచ్చి మీకు తృతీయ స్థానం నుంచి ద్వితీయ భావానికి రావడం జరుగుతుంది. ఈ భావాల్లో ఉన్న ఈ భగవానులు ఇద్దరూ కూడా ఏ రకంగా మీకు రిజల్ట్స్ ఇస్తారనేది తెలుసుకుందాం. రాహు భగవానుడు అష్టమానికి వస్తున్నారు అని చెప్పగానే భయపడద్దు, ఏమవ్వదు. మీరు ఏ రకంగా అయితే ఏమైతే అచీవ్ చేయలేదో అటువంటి వాటికి మీకు ఎక్కడో ఒక చోట ఒక చేయూత అనేది దొరుకుతుంది, అంటే ఒక మద్దతు అనేది దొరుకుతుంది, ఒక హెల్ప్ అనేది దొరుకుతుంది. ఇక్కడ అది రాహు భగవానుడు అష్టమానికి వచ్చినప్పుడు చేసేది. ఓకే, అంతకంటే ఇబ్బంది ఏం లేదు. సరే, కొన్ని ఉంటాయి, తర్వాత మాట్లాడుకుందాం అవి మనం చెప్పుకున్నప్పుడు. బట్ మీ జన్మతః రాహు ఎక్కడున్నాడో చూసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. కానీ జనరల్గా మీకు ఏదైతే మీ పూర్వజన్మ కర్మరీత్యా ఏవేవైతే మీకు తెలియాలో అవన్నీ కూడా మీకు ఇక్కడ తెలియడం జరుగుతుంది. తర్వాత పూర్వజన్మ కర్మ నివృత్తి చేయించడానికి జరుగుతుంది. తర్వాత మీ జీవితంలో ఎంతో కాలం నుంచి మీకు జరగనివి, ఆగిపోయినవి, అటువంటి వాటికి మీకు ఇక్కడ చేయూత అనేది రావడము, హెల్ప్ అనేది అందడం లాంటివి జరుగుతూ ఉంటాయి. రుణ రోగ శత్రు బాధల నుంచి జాగ్రత్త. రుణాలు అవసరమైతేనే తీసుకోండి, అవసరం లేకపోతే తీసుకోవద్దు. 1కి 2 తీసుకోకండి. 1 అయిన తర్వాత 2 తీసుకోండి. ఇప్పుడు అక్కర్లేదండి రుణాలు, ఉన్నవే ఇప్పుడు ఎలా తీరాలి అంటే ఇక్కడ తీరుతాయి. రుణ విమోచన లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రము రోజు సాయంత్రం మంగళవారం మొదలుపెట్టి సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో చదువుకోండి, శుభం జరుగుతుంది. తర్వాత మీకు లాభస్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఎవరో ఒక మంచి ఫ్రెండ్ మీకు దొరకడం జరుగుతుంది. చక్కటి ఫ్రెండ్షిప్ ఉంటారు. తర్వాత మీకు మంచి ఇంట్రెస్ట్ అనేది వాళ్ళతో పెరుగుతుంది. ఏమో చెప్పలేం, ఇక్కడ పెరిగి వాళ్ళతో వివాహం దాకా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అన్నీ సవ్యంగా జరిగితే ముందుకు వెళ్ళొచ్చు. కేతు భగవానుడు మీకు ద్వితీయ స్థానానికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మదర్ యొక్క హెల్త్ జాగ్రత్త. మదర్ యొక్క కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామి యొక్క హెల్త్, మదర్ యొక్క హెల్త్ చల్లగా చూసుకుంటూ ఉండండి. అవసరమైన టెస్టులు టైంకి చేసుకుంటూ ఉండండి. జీవిత భాగస్వామితో కూడా నోరు జారి ఏదో మాట అనకండి. నోరు జారిన తర్వాత ఒక మాట మనం వెనక్కి తీసుకోలేమనే ఫిలాసఫికల్ స్టేట్మెంట్ అందరికీ తెలుసు. బట్ జారేయడం కూడా ఇంకా ఈజీగా తెలుసు. సో కాబట్టి అలాంటివి చేయకుండా ఉండండి. హౌస్ ఆఫ్ లాసెస్ని కూడా కేతు చూస్తారు. ఇక్కడ హౌస్ ఆఫ్ లాసెస్ని చూస్తారు కాబట్టి ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. అది కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ప్రదేశాలకే ప్రయాణం ఎక్కువగా సాగుతూ ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి దూరంగా ఉన్న ప్రదేశాలకి వెళ్తూ ఉంటారు. ఏదైనా విద్య నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ తర్వాత బాగా రిలీజన్ గురించి, ఒకల్ట్ సైన్సెస్ గురించి నేర్చుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. పర్వాలేదు, నేర్చుకోవచ్చు, ఆనందంగా చదువుకోండి, చక్కగా విద్య నేర్చుకోండి, బాగా స్కిల్ సెట్ పెంచుకోండి, శుభంగా జరుగుతుంది. శుభం.